కృపగల దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చాలా కృపగలవాడండి. ఈనాడు మనం ఇలాగ జీవిస్తున్న ఆయన కృపేనండి. నీ విద్య కాదు, నీ హోదా కాదు, ఏది కాదు, ఆయన కృప. సామెతల గ్రంథం 14:29 దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. ఇఫ్ యు స్టే calm, you are wise. जो विलंब से क्रोध करने वाले है वह बड़ा समझे वाला है. శాంతము కావాలండి. యేసు ఉమ్మేస్తున్న కొరడాలతో శాంతము చూపించాడు. శాంతము అవసరమండి. శాంతయ్య, శాంతమ్మ అని పేరు పెట్టుకో, శాంతమే ఉండదు, పేరు మాత్రమే. అయితే శాంత గుణం ఇక్కడ ఇంకేమన్నా దీర్ఘశాంతము అంటున్నాడు. అయితే శాంతముందా? కొంతమందికి శాంతము లేదు. కోపం భయంకరం. తన కోపమే తనకు శత్రువు అండి. శాంతము కావాలి. అందుకే ఆత్రపడి కోపపడవద్దు. ఆత్రత ఎక్కువ. ఆత్రపడి కోపపడతారు. బుద్ధిహీన ఆంతర్యమునందు కోపము సుఖ నివాసం చేసుకున్నట. ఎవరిలో కోపం ఉండేది? బుద్ధిహీనుడు. బుద్ధిమంతులు కండి, బుద్ధిహీనత వదిలిపెట్టండి. అయితే ఇక్కడ అంటున్నాడు, బుద్ధిహీనుల కోపం, అంతరంద్రియంలో కోపం సుఖంగా ఉందట. అయితే కోపాన్ని పెంచుతున్నావా, శాంతాన్ని పెంచుతున్నావా? కోపమును తరిమే శాంతంలోనికి రమ్మను. నీ ఇంటిలో ఉన్న కోపం పోవాలా, నీ బ్రతుకులో ఉన్న కోపం పోవాలా, నీ భర్తలో ఉన్న కోపం పోవాలా, నీ పిల్లల్లో ఉన్న కోపం పోవాలా. కోపముల వల్ల కుటుంబానికి కీడులు వస్తున్నాయి. కోపాన్ని తరిమి శాంతాన్ని పొందండి. అయితే యాకోబు అంటాడు, మొదటి అధ్యాయం 12, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలట, మాటలాడుటకు నిదానించువాడు, కోపించుటకు కోపడదు. నిదానించు, మంచి ఏమిటి చెడుగే ఆలోచించు. నిదానించకుండా దుసురుగా కోపంగా నీ ఎన్ని కుటుంబాల్లో కోపము ద్వారా నెమ్మది లేక ఉంటున్నారు, అనేక కీళ్లకు దారవుతున్నారు. కోపమును పోగొట్టుకోనండి. అయితే శాంత గుణాన్ని రానివ్వండి. యేసయ్య అన్నాడు, ఈ చెంప కొడితే ఈ చెంప చెప్పండి అన్నాడు. అనమా, ఈ చెంప కొడితే ఆ చెంపలు వాయిస్తాం. అయితే శాంత గుణం కావాలి. సోదరుడా, నీకు శాంత గుణం కావాలి. శాంతపరుడైన యేసయ్యను నీ కుటుంబములోనికి, నీ హృదయంలోనికి ఆహ్వానించి ఆ కోపాన్ని తరిమి శాంతము కలిగి నెమ్మదిగా బ్రతకండి. ప్రార్థన చేద్దాం. దయామయుడా, పరిశుద్ధుడా, మార్పులేని దేవా, మీకు వందనాలు. ఎంతమంది శ్రోతలు ఈ దినం యూట్యూబ్ ద్వారా వింటున్నారో వాళ్ళు ఉన్న కోపాన్ని తొలగించి శాంత గుణాన్ని దయచేసి మీరు బలపరచమని, కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.